సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ప్రతిరోజు జీకే సిరీస్లో భాగంగా ఈరోజు ప్రదేశాలు మరియు భౌగోళిక మారుపేర్లు అనే అంశం పైన చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అయితే చూద్దామండి. ఈ జీకే నుంచి మనకు ఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కావచ్చు, సో 2 నుంచి 3 మార్కులు అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు, ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా మంచి బిట్స్ అయితే మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది, ఓకేనా? మన టాపిక్ ఏంటి ఈరోజు? ప్రదేశాలు, భౌగోళిక మారుపేర్లు అనే అంశాన్ని మనము చూద్దాము, ఓకేనా? సో గైస్, ముందుగా ఒక చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వానిలో ఐరోపా ఖండంలోని 1000 సరస్సుల దేశం ఎక్కడ ఉంది? 1000 సరస్సుల దేశం, ఓకే? 1000 లేక్స్ కంట్రీ అంటామండి. ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అంటాము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫిన్లాండ్ దేశం అండి. ఓకే, ఫిన్లాండ్ దేశము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడినవి ఏ దేశానికి చెందినవి? యూరప్ యుద్ధ ప్రాంతము, కాక్పిట్ ఆఫ్ యూరప్, యూరప్ యొక్క కార్ఖానా. ఏ దేశానికి గల పేర్లండి ఇవి? ఆన్సర్ ఆప్షన్ డి, బెల్జియం. ఓకే, యూరప్ యొక్క యుద్ధ ప్రాంతము, కాక్పిట్ ఆఫ్ యూరప్, యూరప్ యొక్క కార్ఖానా అనేటువంటి పేరుతో పిలుస్తారండి బెల్జియంని. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఈ క్రింద ఇవ్వబడిన వానిలో భూకంపాల నగరము అని దేనికి పేరు గుర్తించండి? భూకంపాల నగరము. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిలడెల్ఫియాని భూకంపాల నగరము అంటారండి. ఫిలడెల్ఫియా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వారిలో కెనడాకు ఏ పేర్లు ఉన్నాయో గుర్తించండి. కెనడాకి మ్యాపిల్ ఆకు దేశం, లేడీ ఆఫ్ స్నో లిల్లీ పువ్వుల దేశం, సూర్యుడు అస్తమించే దేశము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 3 మాత్రమే అండి. మ్యాపిల్ ఆకు దేశం, లేడీ ఆఫ్ స్నో, లిల్లీ పువ్వుల దేశం అంటారు. సూర్యుడు అస్తమించే దేశం అనేది అమెరికాకు కలదు, గమనించాలి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? అట్లాంటిక్ మహాసముద్రాన్ని కల్లోల సముద్రం అని పిలుస్తారు. దక్షిణ అమెరికా పక్షుల ఖండంగా పిలువబడేది. ఆన్సర్ ఆప్షన్ డి, 2 కూడా సరైనవే అండి. అట్లాంటిక మహాసముద్రం ఏమంటారు? కల్లోల సముద్రం అంటారండి. నెక్స్ట్, దక్షిణ అమెరికా ఖండాన్ని పక్షుల ఖండంగా పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికానిది. భూటాన్ను సన్యాసుల రాజ్యంగా పిలుస్తారు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాన్ని నార్వే అంటారు. సరికానిది ఏంటండి? ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరికాదండి. భూటాన్ను సన్యాసుల రాజ్యం అనేది తప్పు, ఓకేనా? అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశము నార్వే, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాన్ని జతపరచండి. వెనిస్ ఆఫ్ ఇండియా, ఆరెంజ్ సిటీ, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. వేటిని పిలుస్తాం మరి మనము? ముందుగా హెవెన్ ఆఫ్ ఇండియా. ఓకే, హెవెన్ అండి. హెవెన్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తాం? జమ్మూ కాశ్మీర్, భూతల స్వర్గము అంటామండి, హెవెన్. ఓకే, ఆరెంజ్ సిటీ అని దేన్ని పిలుస్తాము? నాగ్పూర్. ఓకే, ఆరెంజ్ సిటీ. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తాము? ఉత్తరప్రదేశ్ అండి, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని క్యూబాని పిలుస్తాము, ఇండియాలో అయితే ఉత్తరప్రదేశ్ని పిలుస్తాము. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ వచ్చేసి కొచ్చి అండి. కొచ్చి పోర్ట్ని మనము క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో
తమిళనాడుకు చెందని ప్రాంతాలేవో గుర్తించండి. తమిళనాడుకు చెందని ప్రాంతాలు. సిటీ ఆఫ్ ఫెస్టివల్స్, అల్లికల నగరము, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, క్వీన్ ఆఫ్ మౌంటైన్స్. ఆప్షన్ డి క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అనేది తమిళనాడుకు పేరు కాదు. సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ పండుగల నగరము, అల్లికల నగరము, లేస్ అల్లికలు ఇక్కడ ఎక్కువగా లేస్ పరిశ్రమకు ప్రసిద్ధి అండి. ఓకే, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా ఇక్కడే ఉంటుందండి, ఇంపార్టెంట్. క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ కాదు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో అరేబియా రాత్రుల నగరం అని ఏ దేశాన్ని పిలుస్తారు? అరేబియా నైట్ సిటీ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, బాగ్దాద్. ఏంటది? బాగ్దాద్, ఇంపార్టెంట్. ఈ క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? గోల్డెన్ సిటీ, చీకటి ఖండము, లవంగాల ద్వీపము. దేనికి చెందినవండి? ఏ ఖండంలో ఉంటాయి? ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఉత్తర అమెరికా ఖండము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆఫ్రికా ఖండంలోని ముఖ్యమైన సిటీస్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వానిలో ఉత్తర ఆస్ట్రేలియాలోని పశ్చిమ భూములకు మారుపేరు ఏమిటో గుర్తించండి. ఈ క్రింద ఇవ్వబడిన వానిలో ఉత్తర ఆస్ట్రేలియాలోని పశ్చిమ భూములు ఏం పేరుతో పిలుస్తారండి? ఆప్షన్ సి, అనంత అదృశ్య భూమి. అనంత అదృశ్య భూమి అనే పేరుతో ఉత్తర ఆస్ట్రేలియాలోని పశ్చిమ భూములకు గల పేరుగా మనమైతే చెప్పుకోవచ్చు. అనంత అదృశ్య భూమి అంటే ఇక్కడ మనుషులు ఎవరు ఉండరండి. సో నిర్మానుష్యంగా ఉంటాయండి. ఆస్ట్రేలియాలో కేవలము తీర ప్రాంతాలలో మాత్రమే సిటీస్ అనేవి ఉంటాయండి. రిమైనింగ్ భూమి అంతా కూడా మెట్ట భూములుగా, ఎడారులుగా అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాన్లో సరికాని వాక్యం. సైలెంట్ వ్యాలీ తమిళనాడుకు చెందినది, వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ కేరళ అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే ఒకటి మాత్రమే సరికాదండి. సైలెంట్ వ్యాలీ అనేది ఏంటండి? కేరళకి పేరు. ఓకే, కేరళ. వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అని కేరళ అనే పిలుస్తారు. రెండు కూడా ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో మహారాష్ట్రకు చెందిన దాన్ని గుర్తించండి. మహారాష్ట్రకు చెందినది ఏంటది? సప్తద్వీపముల నగరము, ఆరెంజ్ సిటీ, గాడ్స్ ఓన్ కంట్రీ, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2, 4 మాత్రం సరైనవండి. 1, 2, 4. ఓకే, సప్తద్వీపముల నగరము, ఓకే, మహారాష్ట్ర అని పిలుస్తారు. ఆరెంజ్ సిటీ, ఓకే. నెక్స్ట్ కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా, పత్తి ఎక్కువగా పండుతుంది కాబట్టి. గాడ్స్ ఓన్ కంట్రీ ఏంటి? కేరళ అండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో భారతదేశపు ధాన్యపు పాత్ర అని దేనికి పేరు? ఓకే, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి అండి, ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ ప్రదేశానికి లేదా ప్రాంతానికి పేరు? రోమ్ ఆఫ్ ది ఈస్ట్. ఆప్షన్ ఏ అండి, మంగళూర్. ఓకే, మంగళూరుని రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో పాశ్చాత్య దేశాల ముత్యము అని దేనికి పేరు? పాశ్చాత్య దేశాల ముత్యము దేనికి పేరండి? ఆప్షన్ ఏ, హాంకాంగ్ని పిలుస్తారు. పాశ్చాత్య దేశాల ముత్యము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైనది వాక్యం ఏది? కాంచన గంగకు హిమాలయాల రాణి అనే పేరు, పనామా కాలువకు గేట్ వే ఆఫ్ ది పసిఫిక్ అనే పేరు ఉంది. సరైన సమాధానం ఆప్షన్ డి, రెండు కూడా సరైనవే అండి. ఓకేనా, కాంచన్ గంగా హిమాలయాల రాణి అనే పేరు, పనామా కాలువకు గ్రేట్ వే ఆఫ్ ది పసిఫిక్ అనే పేరు కూడా ఉంది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో పక్షుల ఖండం అని పిలువబడే ఖండం ఏది? పక్షుల ఖండం. ఆప్షన్ డి, దక్షిణ అమెరికా. క్రింద ఇవ్వబడిన వానిలో సన్యాసుల రాజ్యం అనే పేరు గల కొరియా దేశం ఏ ఖండంలో ఉంది? సన్యాసుల రాజ్యం అని దేన్ని పిలుస్తామండి? కొరియా అని పిలుస్తాము కదా. మరి ఇది ఏ ఖండంలో ఉందండి? ఆసియా ఖండంలో ఉందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సన్యాసుల రాజ్యం అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్, గాడ్స్ ఓన్ కంట్రీ, క్వీన్ ఆఫ్ మౌంటైన్స్, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా. సో చూద్దాం మరి. ముందుగా సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని దేన్ని పిలుస్తామండి అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర. గాడ్స్ ఓన్ కంట్రీ అని దేన్ని అంటామండి? కేరళ అని పిలుస్తాము. గాడ్స్ ఓన్ కంట్రీ. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అని దేన్ని పిలుస్తామంటే ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్.
సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తాము? ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక. ఓకే, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేనికి పేరు? ఆప్షన్ బి కర్ణాటక. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినవి ఏ ప్రాంతానికి చెందినవి? క్రింద ఇవ్వబడినవి గార్డెన్ ఆఫ్ యూరప్, శాశ్వత నగరము, పాలరాతి దేశము. వేటిని పిలుస్తామండి ఈ విధంగా? ఆప్షన్ సి అండి ఇటలీ. ఓకే, ఇటలీని పిలుస్తాము. గార్డెన్ ఆఫ్ యూరప్, ఎటర్నల్ సిటీ శాశ్వత నగరము, పాలరాతి దేశం మార్బుల్ కంట్రీ. ఓకే, ఇవన్నీ కూడా ఇటలీకి కలవండి. ఓకే, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? సోమాలియాకు ఆఫ్రికా కొమ్ము అనే పేరు ఉంది. రోమ్ నగరానికి పోపుల నగరం అనే పేరు ఉంది. ఆన్సర్ ఆప్షన్ డి, రెండు కూడా సరైనవండి. సోమాలియాని ఆఫ్రికా దేశపు కొమ్ము అంటాం. మరి భారతదేశానికి కూడా ఒక కొమ్ము ఉంటుందండి. ఏంటి భారతదేశపు కొమ్ము అని దేన్ని పిలుస్తామంటే సిక్కింని పిలుస్తాము. ఓకే, సిక్కిం. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? లావోస్కు తెల్ల ఏనుగుల దేశం అనే పేరు కలదు. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ లావోస్. శ్రీలంకకు భారతదేశపు కన్నీటి చుక్క అనే పేరు కలదు. సరికానిది ఏంటండి ఇందులో? ఆప్షన్ ఏ, తెల్ల ఏనుగుల దేశాన్ని థాయిలాండ్ అని పిలుస్తారు. థాయిలాండ్లో తెల్ల ఏనుగుల దేశం అంటారు, లావోస్ కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వానిలో ఐలాండ్కు ఏ ఏ పేర్లు కలవో గుర్తించండి. లవంగాల ద్వీపం, మరకతమనుల ద్వీపము, బంగారు ద్వీపము. దేనికి? పచ్చల ద్వీపము. దేనికండి? ఆన్సర్ ఆప్షన్ డి 2 మరియు 4 అండి. 2 మరియు 4. రెండేంటి? మరకతమనుల ద్వీపము, పచ్చల ద్వీపం అనే పేర్లు అయితే కలవు. నెక్స్ట్ వన్ చూద్దాం. పవిత్ర పర్వతం అనే పేరు గల ఫ్యూజియామా అనే ప్రాంతము ఏ దేశంలో ఉంది? పవిత్ర పర్వతము అనే పేరు గల ఫ్యూజియామా అనే ప్రాంతము. ఆప్షన్ సి అండి జపాన్లో కలదు. ఎక్కడండి? జపాన్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? ప్రపంచ గిడ్డంగి మెక్సికో, భూమికి ఊపిరితిత్తులు ఐరోపా, వాయునగరం చికాగో, బిగ్ యాపిల్ న్యూయార్క్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. బి అనేది తప్పు. ప్రపంచపు గిడ్డంగి మెక్సికో కరెక్ట్. భూమికి ఉపరితిత్తులు ఐరోపా అనేది తప్పండి. ఓకేనా? ఏంటి మరి? అమెజాన్. ఓకే, వాయు నగరము చికాగో, బిగ్ యాపిల్ న్యూయార్క్ అంటారు. క్రింద ఇవ్వబడిన వానిలో హాలాండ్కు మరొక పేరేంటో గుర్తించండి. హాలాండ్. ఆప్షన్ సి అండి ల్యాండ్ ఆఫ్ విండ్ మిల్స్ అంటారు. ల్యాండ్ ఆఫ్ విండ్ మిల్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింద ఇవ్వబడినవి ఏ ఖండానికి చెందినవి? స్విట్జర్లాండ్ ఆఫ్ లాటిన్ అమెరికా, పసిఫిక్ మహాసముద్రపు ముత్యము, కాఫీ పోర్ట్ ఆఫ్ ది వరల్డ్. దేనికి పేరండి? ఏ ఖండానికి పేరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి దక్షిణ అమెరికాకి పేరండి. ఓకే, స్విట్జర్లాండ్ ఆఫ్ లాటిన్ అమెరికా, పసిఫిక్ మహాసముద్రపు ముత్యము, కాఫీ పోర్ట్ ఆఫ్ ది వరల్డ్ అనేటువంటివి దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి. క్రింద ఇవ్వబడినవి వానిలో బ్రహ్మపుత్ర నదికి ఏ పేర్లు ఉన్నాయో గుర్తించండి. బ్రహ్మపుత్ర నదికి నదిలో దుఃఖదాయని, అస్సాం దుఃఖదాయని, భారతదేశ పెరుగు నది, పసుపు పచ్చ నది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1, 2, 3 సరైనవి. నదుల దుఃఖదాయని అంటాము, అస్సాం దుఃఖదాయని అంటాము, భారతదేశపు ఎరుపు నది రెడ్ రివర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలుస్తాము. పసుపు పచ్చ నది కాదండి. ఓకేనా? ఎరుపు అనేది ఎల్లో రివర్ అండి. హొయాంగుహో నదికి పేరు, చైనాలో ఉంటుంది అది. ఓకే, క్రింది వాణిని జతపరచండి. నల్ల శిఖరాల దేవాలయం, గులాబీల నగరం, బోస్టన్ ఆఫ్ ఇండియా అండ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. వేటికి వెండి పేర్లు మరి చూద్దాం. ముందుగా నల్ల శిఖరాల దేవాలయము అని దేనికి పేరు? కోనార్కు సూర్య దేవాలయానికి అండి. ఓకేనా? బ్లాక్ పగోడా అంటాం దీన్ని, బ్లాక్ పగోడా. ఎందుకంటే నల్ల శిఖరాల చేత నిర్మించారు. గులాబీల నగరం అని దేనికి పేరండి? గులాబీల నగరము. ఆన్సర్ జైపూర్, పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్. బోస్టన్ ఆఫ్ ఇండియా అని దేనికి పేరు? అహ్మదాబాద్, బోస్టన్. అండ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా కాశ్మీర్కి కలదు, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వానిలో దివ్య ద్వారాల నగరం అని దేనికి పేరు? దివ్య ద్వారాల నగరం. ఆప్షన్ ఏ వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీకి దివ్య ద్వారాల నగరము అని పేరు. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? లండన్కు ఆధునిక బాబిలోన్ అనే పేరు ఉంది. నార్వేకు గ్రీకుల యొక్క కన్ను అనే పేరు ఉంది.
సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ బి అండి. 2 మాత్రం సరికాదండి, ఒకటి సరైనది. లండన్కు ఆధునిక బాబిలోన్ అనే పేరు కలదు. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో ఆఫ్రికా ఖండంలోనే కామెరూన్కు గల పేర్లు ఏవో గుర్తించండి. ఆఫ్రికా ఖండంలోని కామెరూన్. ఆఫ్రికా కీలు, ఆఫ్రికా చంక, యాస్ ఆఫ్ ది ఆఫ్రికా, యాస్పిట్ ఆఫ్ ది ఆఫ్రికా, ల్యాండ్ ఆఫ్ 1000 హిల్స్. కామెరూన్కి ఏ పేర్లు కలవండి? ఆప్షన్ ఏ 1, 2, 3. ఆఫ్రికా కీలు, ఆఫ్రికా చంక, యాస్పిట్ ఆఫ్ ది ఆఫ్రికా, 3 కలవండి. ఓకేనా? ల్యాండ్ ఆఫ్ 1000 హిల్స్ అనేది కాదు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. వెనీస్ ఆఫ్ ది ఈస్ట్, దక్కన్ క్వీన్, నెక్స్ట్ అబోర్డ్ ఆఫ్ ది గాడ్, హెవెన్ ఆఫ్ వ్యాలీస్. 1 by 1 చూద్దామని ముందుగా. వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అని దేనికి కలదంటే అలపూజ. ఇంపార్టెంట్ క్వశ్చన్. అలపూజ. దక్కన్ క్వీన్ అని పూణేని పిలుస్తాము. అడోబ్ ఆఫ్ ది గాడ్ అని ప్రయాగ్ అని పిలుస్తాము. హెవెన్ ఆఫ్ ది వ్యాలీస్ అని న్యూఢిల్లీని పిలుస్తాము. హెవెన్ ఆఫ్ ది ర్యాలీస్, న్యూఢిల్లీ. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో గోదావరి నదికి గల మారు పేర్లు ఏవో గుర్తించండి. గోదావరి నదికి ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 మరియు 3. దక్షిణ భారత గంగా నది అండ్ ఇండియన్ రైన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ రైన్ అనే పేరు కలదు. 2 కలవు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం. మాన్ సిస్టర్ ఆఫ్ ది ఓరియంట్ అనే పేరు గల ఒసాకా ఏ దేశంలో ఉంది? మాన్చెస్టర్ అనుకోదు. మాన్చెస్టర్ ఆఫ్ ఓరియంట్ అనే పేరు. ఆప్షన్స్ ఏంటి? జపాన్కి పేరు కలదు. మాన్చెస్టర్ ఆఫ్ ఓరియంట్ దేనికండి? జపాన్. క్రింద ఇవ్వబడినవి ఏ ఖండానికి చెందినవి? యూరప్ జబ్బు మనిషి, 1000 సరస్సుల దేశం, రొట్టెల దేశం. ఆప్షన్ డి అండి. ఐరోపాలో ఉంటాయండి. యూరప్ జబ్బు మనిషి అనే టర్కీని పిలుస్తాము. 1000 సరస్సుల నగరం అని ఫిన్లాండ్ని పిలుస్తాము. రొట్టెల దేశం అని మరి డెన్మార్క్ని అయితే పిలుస్తాము. నెక్స్ట్ వన్, దక్షిణ అమెరికా ఖండంలోనే పసిఫిక్ మహాసముద్రపు ముత్యం అని దేనికి పేరు కలదు? పసిఫిక్ మహాసముద్రపు ముత్యము. ఆప్షన్ బి అండి. గయాక్విల్ రేవ్ అండి. గయాక్విల్ రేవు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో భారత పైకప్పు పీఠభూమి అని ఏ ప్రాంతానికి పేరుందో గుర్తించండి. భారత పైకప్పు దేనికండి? ఆప్షన్ బి చోటా నాగపూర్ పీఠభూమి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. భూకంపాల నగరము, ప్రపంచ రొట్టెల బుట్ట, నెక్స్ట్ సుసంపన్న తీరము, ఆకాశ శిఖరాల నగరము. ఆన్సర్ చూద్దామని ముందుగా. భూకంపాల నగరం అని ఫిలడెల్ఫియాకి పేరండి. దేనికండి? ఫిలడెల్ఫియా. ప్రపంచ రొట్టెల బుట్ట అని దేన్ని పిలుస్తామండి మనము అంటే ఆప్షన్ ఏ అండి. ప్రయరీలను పిలుస్తాము. ప్రయరీలు. సుసంపన్న తీరమని దేనికి పేరండి అంటే ఆప్షన్ బి అండి. కోస్తారికా. కోస్తారికా. ఆకాశ శిఖరాల నగరం అని దేన్ని పిలుస్తామంటే ఆప్షన్ సి అండి. ఆక్స్ఫర్డ్. ఓకే, ఆక్స్ఫర్డ్ ఇంపార్టెంట్. క్రింది వానిలో సరికాని వాక్యము. యూరప్ ఆట స్థలము అనేది స్కాట్లాండ్కి పేరు ఉంది. అగ్నిద్వీపం అని ఐస్లాండ్కు పేరు. ఆన్సర్ ఆప్షన్ ఒకటి మాత్రమే సరికానిదండి. యూరప్ ఆట స్థలం అనేది స్విట్జర్లాండ్కి పేరు. అగ్నిద్వీపం అని ఐస్లాండ్కు పేరు. ఇంపార్టెంట్. క్రింది వాంట్లో సరైన వాక్యం ఇది. అమెరికా ఆట స్థలం అనే పేరు కాలిఫోర్నియా కలదు. ఈజిప్టుకు నైలు నది వరప్రసాదం అనే పేరు కలదు. ఆప్షన్ డి 2 కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్. అమెరికా ఆట స్థలం ఏంటి? ప్లే గ్రౌండ్ ఆఫ్ అమెరికా కాలిఫోర్నియా. ఈజిప్టుకు నైలు నది వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆప్షన్ సి అండి. అంతర్జాతీయ నది హుయాంగ్హో అనేది తప్పండి. ఓకేనా? హుయాంగ్హో కాదు. తూర్పు ప్రాంత వెనిస్ అని బ్యాంకాక్ని పిలుస్తాము. హిమాలయాల రాజు ఎవరెస్ట్ అండి. మహాశ్వేత మార్గము బ్రాడ్వేని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింద ఇవ్వబడిన వానిలో వెనిస్ నగరానికి గల మరొక పేరేంటి? వెనిస్ నగరానికి ఆప్షన్ బి అండి.
ఆడ్రియాటిక్ రాణి అండి. ఆడ్రియాటిక్ రాణి అని వెనిస్ నగరానికి పేరు, ఇటలీలో ఉంటుంది ఇది. క్రింది వాటిని జతపరచండి. భారతదేశ ఎరుపు నది, పసుపు పచ్చ నది, బీహార్ దుఃఖదాయని, ఒడిస్సా దుఃఖదాయని. సో ఎరుపు నది అని దేన్ని పిలుస్తామండి? ఆప్షన్ సి బ్రహ్మపుత్ర. పసుపు పచ్చ నది హోయాంగుహో నదిని పిలుస్తాము, చైనాలో ఉంటుంది. బీహార్ దుఃఖదాయని కోసి నది, ఒడిస్సా దుఃఖదాయని బ్రహ్మపుత్రగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే ఒడిస్సా దుఃఖదాయని ఏంటండి? బ్రాహ్మిణీ నది అండి. బీహార్ దుఃఖదాయని కోసి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. భారతదేశ ఎరుపు నది బ్రహ్మపుత్ర, పసుపు పచ్చ నది హోయాంగుహో, ఓకే. బీహార్ దుఃఖదాయని కోసి నది, ఒరిస్సా దుఃఖదాయని బ్రాహ్మిణీ నది. ఓకే, అంటే వరదలు ఎక్కువగా సంభవిస్తాయి వీటి ద్వారా. క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? రాజభవనాల నగరం, సిటీ ఆఫ్ బిల్డింగ్స్, సిటీ ఆఫ్ క్యాజిల్స్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పశ్చిమ బెంగాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింద ఇవ్వబడిన వానిలో టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా అనే పేరు గల ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి అండి. ఏ రాష్ట్రంలో ఉందండి? టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా అనే పేరు గల ప్రాంతము ఒడిషా. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో దేవభూమి అనే ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందిన? దేవభూమి, ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అనే పేరు గల ప్రాంతము ఏది? పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి అండి, జంషెద్పూర్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో తమిళనాడులోని ఏ ప్రాంతానికి అల్లికల నగరం అనే పేరు కలదు? అల్లికల నగరము. ఆప్షన్ సి తిరుపూర్ అండి. ఓకే, సో గైస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో మరొక ఇంపార్టెంట్ జీకే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.